ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో నేను ఏ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసినా ఒకసారి చూపిస్తానండి. సో నేనైతే ఏపీ హిస్టరీ అయితే కంప్లీట్ చేశాను. పాలిటీ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుందండి. నా దగ్గర ఏ బుక్స్ ఉన్నాయి ఏమనేసి నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ఆంధ్రుల చరిత్ర అనమాట. ఇది తెలుగు అకాడమీ బుక్. ఫ్రెండ్స్ ఆల్రెడీ అందరూ బుక్స్ కొనేసి ఉంటారు, నేను జస్ట్ ఊరికి చెప్తున్నా చూడండి. సో ఈ బుక్ అన్నా పర్చేస్ చేయండి, లేదంటే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఉంది కదండి, ఆంధ్రుల చరిత్ర. సో ఆ బుక్తో పాటు ఇంకోటి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనమాట, రఘునాథరావు సార్ బుక్. సో అదైనా పర్చేస్ చేయొచ్చు. అందుకోసం ఈ బుక్ చూపిస్తాం, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇందులో అయితే ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసేసేయాలండి. సో ఇవంతా చదివేశాను, ఒకసారి చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒక తెలుగు అకాడమీ బుక్ అయితే కంపల్సరీ చదవాలండి. ఈ బుక్ చదివిన తర్వాత ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ కూడా చదవాలి. ఇది చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదైతే 2024 బుక్, నిపుణ పబ్లికేషన్స్, ఆథర్ వచ్చి జోగినాయుడు సార్. ఫ్రెండ్స్ ఈ బుక్లో అయితే కంటెంట్ బాగుండదండి అంతా. చూడండి మనకి ఇచ్చిండే సిలబస్ కూడా సేమ్ ఇలాట్లే ఇచ్చేసారు. ఫ్రెండ్స్ మీరు చదివే ముందు బుక్ ఒకసారి సిలబస్ చూసుకొని చదవండి. సో ఏమేమి చదవాలి ఏమేమి చదవకూడదు అనేసి. చూడండి ఇది సెకండ్ యూనిట్. ఇది ఫ్రెండ్స్ ఇదైతే 5 యూనిట్స్. ఫ్రెండ్స్ చూడండి ఇది శాతం. సో ఎలా చదవాలి ఫ్రెండ్స్? ప్రతి ఒక్క యూనిట్కి వచ్చి మనకి ఇలా ఇస్తారనమాట. ప్రతి ఒక్క కింగ్డమ్ వచ్చినప్పుడు దాని యొక్క మూల పురుషుడు ఎవరు, రాజ్యస్థాపకుడు, రాజధాని, అధికార భాష, రాజ లాంఛనం అంట. సో వాళ్ళు గొప్పవాడెవరు, చివరివాడెవరు, వాళ్ళ మతం ఏంటి, అంటే వాళ్ళు ఏ మతాలు పాటించారు, సో శాసనాలు వాళ్ళు ఏ శాసనాలు వేశారు, నాణ్యములు వేశారు, సో వాళ్ళ టైంలో వాళ్ళకు సమకాలికులు ఎవరు, ఇంకా విదేశీ యాత్రికులు ఎవరు వచ్చారు అని అలా అనేసి ఉంటాయి. సో ప్రతి ఒక్క కింగ్డమ్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఇవి చదవాలండి. సో వీటిలో కంపల్సరీ బిట్స్ వస్తాయి. సో ఇలా ప్రతిదానికి ఇలా చేసుకొని చదవండి. ఇవన్నీ కింగ్డమ్స్. నెక్స్ట్ వచ్చి మన రాష్ట్రం కోసం ఎవరెవరు పోరాడారు, సో వాళ్ళ గురించి అంతా ఉందండి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి ఉంది. సో వాళ్ళు రాసిన గ్రంథాలంట, రచనలు ఇంకా ఏవేవి ఉన్నాయి, సో అవన్నీ చదవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి పాలిటీ బుక్, రాసిన ఆథర్ వచ్చి లక్ష్మీకాంత్ సార్. సో ఈ బుక్ వచ్చి ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది సో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, భాగాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఏమేసి అన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చి ప్రాథమిక హక్కులు వస్తుంది, పౌరసత్వం అంటే. సో ఇవన్నీ ఒకసారి చూడండి కంపల్సరీ ఫ్రెండ్స్. ఒకసారి కంపల్సరీ చదివితేనే మనకు ఐడియా వస్తుందండి. ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఏవి డైరెక్ట్గా అడగట్లేదు కాబట్టి ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. థియరీ వైజ్ మనం అన్నీ చదివితేనే మనం ఆన్సర్ చేయగలము. సో అంతా కంపల్సరీ చదవాల్సిందే ఫ్రెండ్స్. సిలబస్ చూసుకొని ఏ టాపిక్స్ చదవాలి ఏమనేసి అది చూసుకొని చదవండి. మనకు సెంట్రల్లో అయితే ప్రధానమంత్రి ఉంటారు, ప్లస్ రాష్ట్రపతి ఉంటారు. ప్రధానమంత్రి నియమించేది రాష్ట్రపతి నియమిస్తారు, కానీ అన్ని పవర్స్ కూడా మెయిన్ ప్రధానమంత్రిగా ఉంటాయన్నమాట. సో ఏ మంత్రిని పెట్టుకోవాలన్నా, తీసేయాలన్నా, ఇంకేదైనా సరే ప్రధానమంత్రి ఈ కార్యమండలి ఉంటుంది కదండి, మంత్రిమండలి. సో వాళ్ళు చెప్పినట్లే మనకు రాష్ట్రపతి వినాలి. అలానే మనకు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఉంటారు, గవర్నర్ ఉంటారు. గవర్నర్ వచ్చి ముఖ్యమంత్రి నియమిస్తారు, కానీ పవర్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయండి. సో ఏ మంత్రిని పెట్టుకోవాలన్నా, ఏం తీసేయాలన్నా అన్ని డెసిషన్స్ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టే రాష్ట్రపతి చేయాల్సి ఉంటుందండి. సో ఒకసారి చదివితే మీకు క్లారిటీ వస్తుందండి ఎట్లా ఏమి అనేసి. సో సుప్రీంకోర్టు గురించి అంట, హైకోర్టు అంట, సో మానవ కమిషన్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ చదివితేనే కొంచెం బాగా ఐడియా వస్తుంది మీకు. శాసన మండలి అంట ఫ్రెండ్స్, మెయిన్ పార్లమెంట్ అనమాట. పార్లమెంట్ గురించి బాగా చదవండి, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ప్లస్ పార్లమెంట్ మెయిన్ హెడ్. సో అన్ని పవర్స్ పార్లమెంట్గా ఉంటాయి. ఒకసారి చూడండి ఏ పవర్స్ పార్లమెంట్కి ఉంటాయి, అది ఏమేమి చేస్తుంది ఏమనేసి చదివితే బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ చదవండి. ఇంకా ఆర్టికల్స్ ఉంటాయి కదండి, ఆర్టికల్స్ అయితే కంపల్సరీ చదవాలి. ఏ ఆర్టికల్ కిందకి ఏమేమి వస్తాయి ఎట్లా ఏమనేసి ఆర్టికల్స్ అయితే కంపల్సరీ చదవాల్సిందే. సో ఇక్కడ చూడండి ఇలా వేస్తారనమాట. ప్రకరణ సంఖ్య అంటే ఆర్టికల్, సో వాటి గురించి మ్యాటర్, ఏ ఆర్టికల్ దేనికి సంబంధించిండేది అవంతా చదవాలి. మన రాజ్యాంగం అయితే ఏ దేశాల నుంచి స్వీకరించారు, ఏ దేశాల నుంచి ఏమేమి స్వీకరించారు అవన్నీ ఉంటుంది ఫస్ట్లో, అవన్నీ చదవాలి ఫ్రెండ్స్. ఇది పాలిటీ బుక్. ఈ బుక్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చదివేశాను ఫ్రెండ్స్. ఏది ఒకసారి చదివితే మనకు గుర్తుండదని. ఫస్ట్ టైం చదివినప్పుడు మనకి ఎలా గుర్తుంటుందంటే, సో ఆ బుక్లో కంటెంట్ ఏముంది, ఏ టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బ్రీఫ్ ఇన్ఫర్మేషనే తెలుస్తుంది ఫస్ట్ టైం చదివినప్పుడు. సెకండ్ టైం అట్లా రివిజన్ చేస్తూ ఉంటే మనకు ఇంకా నాలెడ్జ్ బాగా గుర్తుంటుందండి. ఫస్ట్ టైం చదివితే జస్ట్ ఊరికే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంతే మనకి.
ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఒక మెటీరియల్ ఉందండి, ఒక ఇది బిట్ బ్యాంక్ టైప్ అనమాట. ఇదైతే ఓల్డ్ ఎడిషన్ అండి. సో ఇదే కొనాలని లేదండి, నేను వేరే బుక్ కొనాలనుకుంటున్నాను. సో అది కొన్నాను. చూడండి ఎలాగో ఉంది కదా అనేసి ఇంకా బిట్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా మెయిన్ ఏమంటే అన్ని సబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి చదివేసిన తర్వాత బిట్స్ కానీ రివిజన్ కానీ చేద్దామనేసి అలానే ఉన్నాను. ఎందుకంటే మనకు చదివితే మనకు ఐడియా వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అన్ని సబ్జెక్ట్స్ మనం చదివేసాము అనేసి. ఒకసారి చూపిస్తా చూడండి బుక్లో అయితే ఎలా ఉంది. ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే ఇంకా చాలా బిట్ బ్యాంక్స్ ఉన్నాయండి. సో బిట్ బ్యాంక్స్ అయినా పర్చేస్ చేయండి, లేదంటే మెయిన్ అయితే నాకు తెలిసి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే బిట్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఈ బుక్స్లలో కొన్ని బిట్స్ మాత్రమే ఉంటాయి. ఏదన్నా ఫ్రెండ్స్ మీకు నచ్చిండే ఏదైనా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా, అదైతే తీసుకోండి ప్రాక్టీస్ కోసం. ఈ బుక్ వచ్చి శుంకర్ రమాదేవి మేడం రాసిన బుక్. ఫ్రెండ్స్ ఈ బుక్ అయితే ఓల్డ్ బుక్, మీరు ఇంకా మార్కెట్లో ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇది చూడండి, షైన్ ఇండియా మే మంత్ మ్యాగజైన్. ఇందులో వచ్చి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్ నేను ఎవ్రీ మంత్ షైన్ ఇండియా మ్యాగజైన్ పర్చేస్ చేస్తూనే ఉన్నాను. కరెంట్ అఫైర్స్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేసి నేను ఒకసారి వీడియో చేస్తాను. ఫ్రెండ్స్ నా దగ్గర ఎవ్రీ మంత్ షైన్ ఇండియా మ్యాగజైన్ ఉంది. ఈ మంత్కి వచ్చి మనకు ఒక బుక్లెట్ ఇచ్చారండి, ఫ్రీ బుక్లెట్ చూడండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఐసీటీ మరియు నూతన టెక్నాలజీల సంక్షిప్త సమాచారం. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఒకసారి చూడండి. డిజిటల్ ఇండియా అంట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో 5G టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, రోబోటిక్స్ అంట. ఫ్రెండ్స్ ఇది ఒకసారి చదివితే బెటర్ అండి ఇది. సో మీరు కూడా ఒకసారి చూడండి ఇక్కడ 3D ప్రింటింగ్ మీరు ఒకసారి చూడండి. ఈ మంత్ మ్యాగజైన్ అంటే మీరు ఒకసారి పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా నా దగ్గర అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ ఉందండి. చాలామంది ఏమంటుంటే దాంట్లో రాంగ్స్ ఏమేమో అంటున్నారు. నేను ఒకసారి సిలబస్ ఒకసారి చదివి దాన్ని అనలైజ్ చేసి మీకు ఒకసారి చెప్తాను ఏమేమి చదవాలి ఏమనేసి. సో అది కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 డేస్లో వీడియో చేస్తానండి. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్ బాగా చదవండి ఫ్రెండ్స్, మీరు టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్ తగ్గట్టు సిలబస్ కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసిన తర్వాత మనకు మినిమం 1 మంత్ టైం ఉండాలి. మనం బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి కానీ మళ్ళీ వాటిని రివిజన్ చేయడానికి టైం ఉండాలి. అందుకోసం కంపల్సరీ బాగా చదవండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ వచ్చి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చూపిస్తాను. ఇంకోటి ఎకానమీ కూడా ఒకసారి చూపిస్తానండి. సో ఏ బుక్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమనేసి ఒకసారి చూపిస్తాను. ఎకానమీ ఒకసారి ఒకే ఫుల్ వీడియో చేద్దామంటే నా దగ్గర నా సెల్లో అంత మెమరీ లేదండి. అందుకోసం నేను చిన్న స్మాల్ వీడియోస్ చేస్తున్నాను. బాగా చదవండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవి కంపల్సరీ చదవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే న్యూ టెక్నాలజీ అనమాట. సో ఏంటి ఎలా ఏమనేసి అన్నీ చదవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో.